దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని మనకు అందరికి అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు మహిమ ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాం. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొకండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగణుడును మహోన్నతుడైన ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. అద్భుతమైన నీ కృపతో ఆశ్చర్యకరంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అంచెలంచెలుగా దీవిస్తూ బలపరుస్తుంది. స్తోత్రాలు. ఈ దినం కూడా నీ కృప కొరకు వేచి చూస్తున్నాం. నీ మాటలు వినాలనుకుంటున్నాం. నీ సహాయం అనుగ్రహించి నడిపించు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లదా. చదవని మాట మనందరికీ తెలుసా తెలీదా చెప్పాలి? ఎస్, చాలా బాగా తెలుసు అందరికీ. ఎందుకంటే చిన్ననాటి నుండి సండే స్కూల్లో పరిసర దగ్గర నుండి వీటిని ఏమంటారంటే ధన్యతలు అంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ధన్యులు అన్నాడు ఎవరిని అంటే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. లోకంలో అనేక రకాల ప్రమాణాలు ఉన్నాయి. ఆ విధంగా లోక ప్రమాణాల ప్రకారం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి చాలా విషయాలు మనకి ఏమాత్రం కూడా ఆసక్తికరంగా ఉండవు, ఇంట్రెస్ట్ అనిపించదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అక్షరాలు ఈ మాటలకు రిక్తులు, ధన్య జీవులు అర్థం. నిర్భాగ్యులు, నిరుపేదలు ఎక్కడైనా అక్కడ మనకు రోజు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు కూడా పెద్ద పట్టించుకోరు కదా. ఎవరిలోనైనా విశిష్ట గుణాలు ఉన్నప్పుడు, ఎవరిలోనైనా గొప్పతనం ఉన్నప్పుడు, ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అందరూ కూడా మనంతో చూడమని సహజమే. లోకంలో వారికి సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉంటుంది. కానీ దీనులుగా, నిరుపేదలుగా, నిర్భాగ్యులున్న వారికి అంతగా పట్టింపు ఉండదు. యేసుప్రభు వారి కొరకు నిర్ణయం తీసుకో అనే నినాదాన్ని మనం చాలా కాలంగా వింటూనే ఉన్నాం. ఈ నినాదము మన ప్రమేయాన్ని, మన పాత్రను, మన ప్రాముఖ్యతను గట్టిగా నొక్కి చెప్తున్నట్టుంది కదా, అనిపించట్లేదా? గమనించాలి. అయితే మన ప్రభు మనలను తన కొరకు ఈ నిర్ణయం తీసుకో, ఆ నిర్ణయం తీసుకోమని చెప్పి ఇప్పుడు కూడా అడగలేదు, ఇక అడగడు కూడా. మనమే ఆ నిర్ణయం తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, ఇచ్చేయాలి హడబడైపోతూ ఉంటాం. గమనించాలి పిల్లలు, ఆయన మనలో కోరుకుంటున్నది ఏంటనంటే కేవలము ఆయనకు విధేయత మాత్రమే చూపాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే పిల్లలు గమనించు, నిర్ణయం వేరు, విధేయత వేరు. మనలో యేసుప్రభు వారు కావాల్సిన నిర్ణయాలు కాదండి, మన విధేయత, మనపూర్వకమైనటువంటి విధేయత. యేసుప్రభు వారి రాజ్యానికి, దీనత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది. గమనించాలి. నా ఘనత, నా ఐశ్వర్యము, నా హోదా నన్ను నా యేసయ్య రాజ్యములో ప్రవేశం కలిగించవు అనేటువంటి ఆ దీనత్వము మనలో ఉంటే గమనించాలి, అది మాత్రమే మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే యేసుప్రభు వారు దీనులనే ధన్యులు అంటున్నాడు. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నామాట, నా ఘనత, నా ఐశ్వర్యం, నా హోదా నా యేసు రాజ్యం ప్రవేశం కలిగించవు అని ప్రతి ఒక్కరు కూడా నిశ్చయించుకోవాలి. నాలో ఉన్నటువంటి దీనత్వం మాత్రమే నా యేసయ్య రాజ్యంలో నడిపిస్తున్నటువంటి నిశ్చయత మనము కలిగి ఉండాలి. అయితే పిల్లరా, నేను జ్ఞాపకం చేసినట్లుగా దీనులను ఎవరు గుర్తించరు. మనం ఎక్కువగా మన గురించి మనం ఊహించుకోవడం,
మనల్ని మనం గొప్పగా ఎంచుకోవడం అది దీనత్వం కాదండి. దీనత్వము కాదు, ఇది గర్వంతో సమాధానం. అతిశయ భావం అంటే ఇదే. ఇది క్రైస్తవ లక్షణం అస్సలు కాదు. విశ్వాసిలో, క్రైస్తవునిలో నిజమైనటువంటి దీన స్వభావం లేనట్లయితే అతడు నిజమైన విశ్వాసి కాదు. నా అంతటి నేను దేవునికి ఉపయోగపడతాను అనే ఆలోచన మనలో ఉన్నటువంటి దీనత్వాన్ని బయటకు తోసేస్తుంది. మనల్ని మనం గొప్పగా ఎంచుకోవడం ద్వారా యేసుప్రభు వారి యొక్క స్పర్శను మనకు దూరం చేస్తుంది. నా యందు విశ్వాసం ఉంచి వాడేవాడు వాడి కడుపులో జీవనదులు పారునని చెప్పేసి ప్రభు వారు చెప్పాడు. పిల్లరా, మన మీద గాఢమైన ప్రభావం చూపిన వాళ్ళు ఎవరండి? గాఢమైన ప్రభావం చూపాలని మనం అనుకుంటున్న వాళ్ళు కాదు, కానీ మనము ఏమాత్రం విలువ ఇవ్వని వాళ్ళే. వాళ్ళు మన మీద ప్రభావం చూపుతున్నారని కనీసం మనం ఊహించనైనా కూడా ఊహించాం. అలాగే మనం ఇతరుల మీద ప్రభావం చూపుతున్నామని మనం ఊహించినట్లయితే మనం నిజంగా వాళ్ళ మీద ప్రభావం చూపినట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోక ప్రమాణాల ప్రకారం మనం ఏమాత్రం కూడా గొప్పగా లేనప్పుడు మనలో యేసుప్రభు వారి యొక్క కార్యాలు జరుగుతాయి. దేవుని అనుకూల సారంగా ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయి. లోక ప్రమాణాల ప్రకారం జీవిస్తుంటే దేవుని కార్యాలు మనలో జరగవు. ఈ దీనత్వాన్ని యేసుప్రభు వారు మనలో కోరుకుంటున్నాడు. దీనులే ధన్యులు, యేసయ్య రాజ్యము వీటి. కనుక మనము ఆయనతో కలిసి దీనత్వము ధరించుకొని దేవుని రాజ్యంలో స్థానం సంపాదించు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తున్నప్పుడు దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయమై అని సూటిగా నీ మాట ఎన్నో సంవత్సరాలు వింటున్నాం. ఇది నన్ను మరొకసారి మాకు మీరు జ్ఞాపకం చేశారని అంటే మాలో ఆ దీనత్వం నీకు కనిపించట్లేదేమో, ఆ దీనత్వ స్వభావం పొందుకోవడానికి మేము ప్రయత్నం చేయట్లేదేమో. ఈరోజు నీ మాటలు అందరి హృదయాలు కదిలించులాగా మాట్లాడినది స్తోత్రాలు. నీ మాట వింటున్న అందరి జీవితంలో ఫలభరితంగా నిరంతరం చేయండి. క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడేండి నడిపించును గాక. ఆమేన్.